హాయ్ గైస్, వెల్కమ్ టు టీమ్ చిచ్చా చిత్రాలు చర్చలు. ఈరోజు చూశాను పుష్ప మూవీ టికెట్ హైక్ ప్రైజెస్ గురించి. అది చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ వేసింది, తర్వాత భయం వేసింది ఫ్యూచర్లో ఇంకా ఎంత రేట్స్ పెంచుతారు అని చెప్పి. టికెట్ హైక్ ప్రైజ్ అనేది అది కామన్ అనమాట. ఏ భారీ బడ్జెట్ సినిమాకైనా సరే ఈ మధ్యకాలంలో టికెట్ ప్రైజెస్ పెంచుతున్నారు. అండ్ దాని మూలాన ఫస్ట్ 4-5 డేస్లోనే మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మూవీ ఫ్లాప్ అయిందనుకోండి, ఆ ప్రైజెస్ రానగా తగ్గిస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఎస్పెషల్లీ ఈ పుష్ప మూవీకే ఎందుకు ఇంత పెంచారా అని చెప్పి నాకు డౌట్ వస్తుంది అనమాట. RRR, కల్కి ఇవి కూడా చాలా భారీ బడ్జెట్ ఫిల్మ్స్, వాటికి కూడా పెంచారు. ఈ మూవీకి వచ్చేసరికి అంత బడ్జెట్ లేకపోయినా సరే దే ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ అని చెప్పి తెలిసిపోతుంది. అసలు ప్రీమియం షోకి క్లోజ్ టు 1250 రూపీస్ పెట్టడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఫెయిర్ అనమాట. నాకైతే అసలు నచ్చలేదు. అంటే మీరు వేరే ఫిల్మ్స్కి పెంచలేదా అని అడిగితే పెంచారు, బట్ ఒకరు ఇంత నోటిఫై చేసి ఇప్పుడు 50 రూపాయలు ఉన్నదాన్ని 100 రూపాయలు పెట్టారనుకోండి, అది డబుల్ అయినా సరే ఓకే, పెట్టారు, ఇంట్రెస్ట్ ఉంది, చేస్తాం. 50 రూపాయలు ఉన్నదాన్ని 250 రూపాయలు పెడితే అంటే 5 టైమ్స్ పెంచుతున్నట్టు చేస్తే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫెయిర్ అనమాట. ఇంట్రెస్ట్ ఉంది అనే దాన్ని ఇంత దారుణంగా ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఫెయిర్. ఇది ఎంతవరకు దారితీస్తుందో మనకు తెలియదు. ఫ్యూచర్లో వెళ్ళే కొద్దీ అది కూడా ఇంకొకటి ఏంటంటే 5th రిలీజ్ అయ్యే ఫిలిం 8th వరకు ప్రైజెస్ అలానే ఉన్నాయి, అంటే హై ప్రైజెసే అనమాట. ఈ రేంజ్ శాలరీలు పెరుగుతాయా? పెరగవు. టికెట్ ప్రైజ్లు అయితే మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. దిస్ నాట్ ఫెయిర్. అబ్నార్మల్ టికెట్ హైక్ ప్రైజ్ అనేది రిపీట్ ఆడియన్స్ని చంపేస్తుంది. అసలు మళ్ళీ మళ్ళీ సినిమాకి వెళ్ళాలి అనుకుంటే టికెట్ ప్రైజ్ అనేది ఇట్ విల్ హాంట్ అట్ వన్ పాయింట్ ఆర్ ద అదర్. ఇప్పుడు నాకు బాగా గుర్తు, నేను 9th 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక సినిమా చూసి దాన్ని మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడాలి అనుకున్నప్పుడు వెళ్ళి చూడగలిగే వాళ్ళం. బట్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూడాలి అనుకుంటే అవసరం లేదులే, నేను రోజులు ఎలాగో ఓటీటీలో వస్తుంది కదా అని చెప్పి ఆ ఫీలింగ్ వచ్చేసింది. అసలు ఓటీటీని పెంచుతుండేదే ఈ విపరీతమైన టికెట్ హైక్ ప్రైజెస్ అనమాట. అండ్ పాప్కార్న్ ప్రైజెస్ కూడా, అది వేరే సబ్జెక్ట్, దాని గురించి మనం మాట్లాడదాము. ఇంత పెంచితే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు ఎందుకు వస్తారు? ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. ఇది ఎంతవరకు దారిస్తుందో మనకు తెలియదు. అట్లని చెప్పి సినిమా చూడకుండా ఉంటామా? మనం ఉండలేము, చూస్తాము. దీని పట్ల మూవీ వాళ్ళు కూడా ఆలోచించాలి, మూవీ ప్రొడ్యూసర్స్ కూడా బాగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. పెంచుకోండి, కానీ మరీ ఇంత ప్రజల్ని దండుకునేంత కాదు. దిస్ ఈజ్ క్లియర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఫెయిర్. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టీమ్ చిచ్చా.